గుళ్ళోనే ఉన్నావా మనోహరి? అవునమ్మర్. ఏమైంది? చిత్ర ఒక ఫ్రాడ్ మనోహరి. తన మాట మంచి అంతా అబద్ధం. ఆ అబద్ధాన్ని చూపించే వినోద్ తనని ప్రేమించేలా చేసింది. ఇప్పుడే ఇంకో మోసంతో వినోద్కి భార్య అవ్వాలని చూస్తుంది. వినోద్కి నిజాన్ని చెప్పడానికి చిత్రని దత్తత తీసుకున్న తల్లిదండ్రుల్ని తీసుకొని వస్తున్నాను. ఏంటమ్మర్, ఏం నువ్వు చెప్తుంది నిజమా? అవును మనోహరి, చిత్ర వినోద్కి సరైంది కాదు. నేనొచ్చే వరకు చిత్రకి డౌట్ రాకుండా తనతో మాట్లాడుతూ ఉండు. ఎలాగోలా ఆ పెళ్లి జరగకుండా చూసుకో. సరే అమ్మర్, నేను చూసుకుంటాను. ఆ చిత్రం ఇంత మోసగొత్తని నాకు కూడా తెలియదమ్మర్. సరే నువ్వు రా అమర్, ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే. వినిపించింది కదా నీకు? పారిపోవడానికి 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అమర్ ఇక్కడికి రాకముందే ఎవరికి కనిపించకుండా నువ్వు ఇక్కడి నుంచి పారిపో. చిత్రా, చిత్రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు మను? వెళ్ళి ఏం చేయమంటావు? వేలకి లక్షలకి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయమంటావా? మోసాలు చేయమంటావా? చిత్రా, చిత్రా. ఏది ఏం జరిగినా వినోద్ని నేను పెళ్లి చేసుకుని తీరాలి, అంతే. హే, నీకన్నా పిచ్చి పట్టిందా? అమర్ తన కుటుంబం జోలికొస్తే వదలడని చెప్పాను కదా. అదే నా ధైర్యం కూడా. నేను చిత్రగా ఉంటేనే కదా ప్రాబ్లం. చిత్ర వైఫ్ ఆఫ్ వినోద్ అయితే బావగారు నన్నేమీ చేయలేరు. వినోద్ ఎదురుగా నిజం చెప్పలేరు. ఇప్పుడు నా గతం నన్ను వెతుక్కుంటూ వచ్చేలోపు వినోద్తో నా మెడలో తాళి కట్టించుకోవాలి. సరే మను, వెళ్ళొస్తాను. చిత్రా, నువ్వెక్కడున్నావా? మనోహర్ గారు మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను వినోద్. చిత్ర, నీకోసం గుడంతా వెతుకుతుంటే నువ్వెక్కడున్నావు? వినోద్, నేనే కాదు, బాగి ఆంటీ అంకుల్ కూడా వచ్చారు. అవునా? బాగీకి నువ్వు తన మాట కాదని ఇక్కడికి వచ్చాయని తెలుసుకుని మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. ఆవిడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటుంది? నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతా. వినోద్,